అరే ఎవర్రా మీరంతా ఎయిర్పోర్ట్ ముందు రాంగ్ రూట్లో ఏందిరా బాబు రే దిమాగ్ రే కోడ్ రే చదువుకున్నారా లేదా ఇంతకీ 10th అన్నా పాస్ అయ్యరా అయ్యా అరే ఈడు స్కూల్కే పోలేడు నాకు తెలిసి స్కూల్ ముఖం కూడా చూడలేడు ఇప్పటిదాకా ఈడు ఎయిర్పోర్ట్ రోడ్ రా ఇది 8th క్లాస్ లాస్ట్ కదా 8th క్లాస్ అంతే కదా ఫెయిల్ ఏమైందిరా ఇట్లా మొత్తం చూసుకొచ్చాడు కాక యావా మామో గిరిగే కొయ్యతో వినిచ్చే కోమా అయిపోయింది మనోడు హెల్మెట్ లేదు పక్కా చెప్తున్నా హెల్మెట్ లేదు హెడ్కి మొత్తం రాసుకుపోయింది Alright, so good morning everyone. Welcome back to the channel once again, back with another vlog. Welcome to East Godavari Sankranti vlogs. Right now I'm in Rajahmundry. Here's a plan. We need to Rajahmundry explore cheyali and here's date 13th. Here's Kodipandal levanta but unofficial Kodipandal aittai which is going to see hopefully. Ninna I was like night full alspa mastu tirigirunde em greenery wow. There is a fog completely. Hey, what's up? Good morning. Good morning. सत्यानाश हो गया रे भाई टैंक सत्यानाश ना वाइट पॉइंट खराब पर चलो so the plan is let's roll on the Rajahmundry gullies. जय श्री राम राजा राम जय हनुमान 11:46 ప్లాన్ ఏంటంటే కోరుకొండ అని చెప్పేసి ఒక పెద్ద గుట్టు ఉంటుందంట నరసింహస్వామి టెంపుల్ ఎవరో నాకు తెలియదు కానీ రికార్డ్ చేస్తున్నాను ఎందుకంటే మొత్తం పల్టాన్ పోతుంది వెనకాల బాయ్ చెప్తారు హాయ్ చెప్తారు ఎందుకు చెప్తారు ఏమో నాకు తెలియదు ఏ పార్టీయో కూడా తెలియదు నో అఫెండెడ్ ఎందుకంటే ఎయిర్పోర్ట్ పక్కకే త్రిబులారా ఏమో ఇఫ్ యూ నో జస్ట్ కమెంట్ బిలో జనసేన పార్టీ చాయ్ గ్లాస్ అంటే ఏమో మళ్ళీ జనసేనలో ఎవరో క్యాండిడేట్ ఉండొచ్చు జగన్ మామయ్య హలో అయ్యా ఇదేంటి దండ బొక్కన ఇప్పుడు సరిపోయింది వచ్చిన వాళ్ళకి దండ పెట్టి పంపించేస్తారు పైన రాజమండ్రి ఎయిర్పోర్ట్ అమ్మ ఏంద్రా పోయి ఎయిర్పోర్ట్ ముందు ఎంత ట్రాఫికా ఇక ఈయననే విశాల్ చదువుతున్నాడు సైడ్ చంద్రబాబు సైడ్ పవన్ కళ్యాణ్ అరే ఎవర్రా మీరంతా ఎయిర్పోర్ట్ ముందు రాంగ్ రూట్లో ఏందిరా బాబు రే దిమాగ్ రే కోడ్ రే చదువుకున్నారా లేదా ఇంతకీ 10th అన్నా పాస్ అయ్యరా అయ్యా అరే ఈడు స్కూల్కే పోలేడు నాకు తెలిసి స్కూల్ ముఖం కూడా చూడలేడు ఇప్పటిదాకా ఈడు అరే మిమ్మల్ని అడిగేటోడు ఎవడు ఉండడా రా నాకు అర్థం కాదు ఎయిర్పోర్ట్ రోడ్ రా ఇది ఏదైనా లోపలంటే మనం అనుకోవచ్చు మన వాళ్ళు 8th క్లాస్ లాస్ట్ కదా 8th క్లాస్ అంతే కదా ఫెయిల్ జీవితం నరేంద్ర సరే అటు సైడ్ నుంచి పోతున్నానే మనం అనుకోవచ్చు మొత్తం నీ అమ్మ జిందగీలో మొత్తము సస్పెన్స్ టైం ఇదే కోరుకొండ గుట్ట నరసింహస్వామి టెంపుల్ 12:15కి క్లోజ్ అంట 12:04 అవుతుంది గుట్ట చాలా పెద్ద ఉంది కింద బైక్ పార్కింగ్ పెట్టి నడుచుకుంటూ పైకి పోవాలి ఐ హోప్ దర్శనం అవుతుందని అనుకుంటున్నా కావాల్సిందే ఎందుకంటే వీ హ్యావ్ ఓన్లీ 10 minutes చాలా పెద్ద గుట్ట అది ఎక్కనికనే అర్ధగంట పడుతుంది అనుకుంటున్నా బట్ ఇంకా మేము వెళ్ళలే రైట్ సైడ్లో ఉంది మేబీ 1 kilometer ఉంటుంది ట్రాఫిక్ దర్శనం కావాలి ఈరోజు ఎట్లానన్నా అదిదా టార్గెట్ అదే గుట్ట 12:05 కరెక్ట్ 10 నిమిషాలు ఉంది బైక్ వామ్మో ఎక్కగలుగుతామా ఇటా పెట్టే లగెత్తావు
పర్లేదు ఏముంది పద పద ఒక 1 అవర్ ఉంటావా పెట్టాలా అయ్యో అది పడుతుంది నేను ముట్టుకోలే నాకు సంబంధం లేదు అది పడుతుంది పక్క ఎన్ని ఉంటాయి మెట్లు 600 మెట్ల లక్ష్మీ నరసింహస్వామికి జై వామ్మో ఫేమస్ కరెక్టే కానీ వీ హ్యావ్ ఓన్లీ 7 minutes ఇది బోనస్ పాయింట్ అవట్లే హైదరాబాద్ జోష్ అనుకున్నాం కానీ దేర్ ఇస్ అ జోష్ ఇంకా ఉంది తెలుసా సో వి డ్రాప్ ఇట్ ఏదో వెళ్తాం దర్శనంకి అయితే అవుతుంది సి ద టైమ్ ఇస్ ఆల్మోస్ట్ 12:15 అయింది 12:26 అండ్ వీఆర్ నియర్ డెస్టినేషన్ అబ్బా 12:30 ఎగ్జాక్ట్లీ గుడి ఇంకా ఓపెన్ ఉంది క్లోజ్ కాలే వేర్ లక్కీ లైక్ నరసింహస్వామికి జై అండ్ లుక్ ఎట్ ద వ్యూ ఇక్కడ డ్రోన్ ఫ్లై చేస్తే డెడ్ వస్తుంది సో కోరుకొండలో లక్ష్మీ నరసింహస్వామి దర్శనం అయిపోయింది. నౌ వీఆర్ గోయింగ్ ఫర్ వాట్ కోడి పందాలు, నాట్ కోడి పందాలు, రేపటి నుంచి కోడి పందాలు అఫీషియల్గా. బట్ మేము ఇప్పుడు కోడిలు ఏవైతే తయారు చేస్తారో పందాలకి ప్రిపరేషన్ ఉంటాయి కదా కోడిలు, అది సంతోష్ వాళ్ళ అన్నలే చేస్తారంట, వాళ్ళు కోడి పందాలు చేస్తారంట. సో వాళ్ళ ఫామ్కి వెళ్తున్నాము, అక్కడ ఉంటాయంట కోళ్ళు. అదే కదా ఫుడ్ పెడుతున్న బ్రీడ్ బట్టి ఉంటుందా, మళ్ళీ బ్రీడ్ బట్టి క్వాలిటీ బట్టి కాంపిటీషన్ ఉంటుందా? హెవీ బట్ట అట్లా ఏమి ఉంటుందా? అన్నీ ఒకటే కాంపిటీషన్. ఆకలి అవుతుంది. టైమ్ ఇస్ లైక్ 2:28. మస్తు ఆకలి అవుతుంది. పోయి హ్యావ్ సంథింగ్. అరే ఒక్కొక్క కోడికి ఒక్కొక్క హిస్టరీ ఉంది బాబు. నేను యాక్చువల్లీ వాళ్ళు చెప్తున్నప్పుడు హెల్మెట్ తీసేసిన, పెట్టుకుంటే తెలుస్తుండే మీకు కూడా. ఇప్పుడు ఇక్కడ మొత్తం 28 అన్న ఉన్నాయంట. వాటిని 3 months నుంచి స్టార్ట్ చేస్తారంట పెంచడము. సో 28 కోళ్ళని పెంచడానికి ఆల్మోస్ట్ 3.5 నుంచి 4 lakhs అయితే అంట. ఫుడ్ అయినా, మెయింటెనెన్స్ అయినా, మెడిసిన్ అయినా, ఏదైనా 28 ఒక కోడి కాదు, 28 to 30 కోడి, లైక్ మొత్తం గ్రూప్ ఆఫ్ని పెంచుతారంట. ఓకే 231 kilometers డన్. బ్లింకింగ్ అవుతుంది. థ్యాంక్ఫుల్ నెంబర్ 3 ఆల్మోస్ట్ 470 kilometersకి ఆరామ్సే 10 వెళ్ళిపోతుంది పక్కా. 24 మైలేజ్ నాట్ బ్యాడ్ బేసిక్గా. నేను వీళ్ళు ఉన్నారని చెప్పి ఇట్లా వస్తుంది మైలేజ్. నేను సోలో ఉంటే మాత్రం దట్ వుడ్ బి లైక్ 20, 19 సోలో కాబట్టి అట్లా అవుతుంది. ये अभी ट्रेलर है, you know what, I just want to fly drone. అరే గోదారి గట్టుంది, గట్టు మీద చెట్టుంది, చెట్టు కొమ్మలు పుట్టుంది,
పుట్ట ఆహా just wanna వా 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 బ్రో ఆగండి లెట్స్ ఫ్లై ది డ్రోన్ అన్నా ఆగరాదు అన్నా ఆగే ఒరే అన్నా అవతలడా అన్నా డ్రోన్ ఫ్లై చేసాం फिर भी बनाए बहाने नैना नवाबी जी देखे है सब जी फिर भी न समझे इशारे नैना नवाबी जी न समझे इशारे యావా మామో గిర్ గए कोई तो भी नीचे కోమా అయిపోయింది మనోడు హెల్మెట్ లేదు పక్కా చెప్తున్నా హెల్మెట్ లేదు హెడ్కి మొత్తం రాసుకుపోయింది హెల్మెట్ లేదు వాడికి రాసుకుపోయింది అంతా హెడ్ అందుకనే చెప్తా హెల్మెట్ ఇస్ మ్యాండేటరీ హెడ్కి తగిలింది వాడికి ఇక్కడంతా రాసుకుపోయింది ఐ డోంట్ వాంట్ మేక్ ఎనీ కంటెంట్ పద ఏమైందిరా ఇట్లా మొత్తం చూసుకొచ్చాడు కాక ఎవరిని నిన్నానా నిన్నెందుకు ఆడిపోతుడు నిన్నేమనలే నేను మోహన్ అంటున్నా రికార్డింగ్ కూడా ఉంది మోహన్ నిన్నెందుకంటా నువ్వు ఎవరో కూడా తెలియదు నిన్నెందుకంట ఒక నిన్ననే ఉంటే నేను ఆడెందుకు ఆగుతా కొట్టుకుంటా దెంగేనా నిన్నే అన్నా నువ్వెందుకు అనుకుంటావు నాకు అర్థం కాదు నిన్ను ఆపోజిట్ వస్తా నిన్నెందుకంట అదే చెప్తున్నా నిన్నెందుకంటావు చెప్పు డీజిల్ బొక్క ఓ వావ్ ముగ్గుల పోటీలు వీ కెన్ ఫ్లై డ్రోన్ ఓవర్ హియర్ వెరీ ఫెంటాస్టిక్లీ Okay, no G में दम. Sit. Very good. No G में दम. All right. No G में दम. Okay. Catch. That's the boy. Very good. Let me pack. Okay. రేపు పొద్దున్న స్టార్ట్ కావాలి నేను. Fine. Disturb చేయకు.